తల్లి నోస్తుందో కానీ నీకోసం చెవిడిదైతే తప్ప చచ్చింది. సాగరా నాన్న, జన్మకొక శివరాత్రి. ఇంకా రాలేదుగా, పొద్దున్నుంచి ఒకటే కలలు కన్నాను. ఒక్కటే బాబా భయంగా ఉంది మా అక్క మన భయమేరేటి, కొంచెం ధైర్యంగా ఉంటే నేను ఉన్నానుగా. సుబ్బి ఇది కాదు అది. అబ్బా ఆశ. సుబ్బి గుండెల్లో బండలు మోస్తున్నాను. ఒక్కటి సుబ్బి సుబ్బి. తలుపు తెరు పిలుపు విను, పిలుపు విను, తలుపు తెరు, తలుపు 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 తెరు పిలుపు విను, తలుపు తెరు పిలుపు విను. చూడాలి ఎవరా ఏడక నిద్రలో తలుపు కొట్టాలా విను. ఊరికేనా ఎవరాది? ఏమిటా మీ బావ గంటలా ఉంటాను. నువ్వు ఊరికక్క, దొంగ వాళ్ళందరూ ఇలాగే అంటున్నారు. దూరంగా ఉండు, నేను తీస్తా ధైర్యం. ఏమిటండి లోపలికి వచ్చేసి మీరు? నేను బయట ఉంటే లోపల ఉన్నానంటావేంటి? ఒళ్ళు ఏమిటండి? ఏమిటా తమ్ముడు ఇదంతా? ఏమిటా? ఏం లేదక్క, మొన్న రావి చెట్టు మీద కామిని పిశాచం వాలింది. అట్టేపు వెళ్ళొద్దు బావా అన్నాను, వెళ్ళాడు. అయ్యో కామిని పిశాచి? పిశాచం లేదు. దింపుతాను దింపుతాను. అక్క నువ్వు వేపమండి పట్ట, పట్రా వేపమండి చెప్తాను. బాగారు ఏమాగారు కూర్చోండి. ఇక్కడ కాదు, పైన పైన. జమీందారు బాగా మందు పెట్టాడా? మందేంట్రా అది? మంద ఎంత గొప్ప మందు. ఆనందముగా ఉన్నదా? ఆనందమేమిరా, పరమానందముగానున్నది. బావా సుబ్బుల్నిచ్చి పెళ్లి చేస్తావా? మళ్ళీ సుబ్బునిచ్చి పెళ్లి చేయాలంట. పెళ్లి మళ్ళీ కాదు బావా, ఒకేసారి ఆఖరిసారిగా అడుగుతున్నాను. నేను ఆఖరిసారే చెబుతున్నాను, కానీ గతి లేని బికారోడికి నా కూతుర్నిచ్చి సచ్చిన పెళ్లి ఏమిటి? నేను బికారన్నా? నన్ను బికారు చేసింది నువ్వు. తల్లి తండ్రి ఇలాంటి తీసుకొచ్చి నా 5 ఎకరాల మగాది కాజేసి 5 ఎకరాలకి 10 ఏళ్ళు 10 ఎకరాలు భోంచేసావు చాలు. దానికి దీనికి సర్లే. ఇదిగో తమ్ముడు, నీకెక్కడ ఉంటాయి? అయ్యో రామరామ పాపరా. అయ్యో నీకు పాపం ఉండదు, బావుకి దెబ్బ ఉండదు. ఇవన్నీ దెయ్యానికే. ఇది దెయ్యం, కొట్టక్క, దారి పడకూడదు. ఏమండి మీరు నా పాలిట దైవం. దైవం మీ ఒంటి మీద చేయి చేసుకుంటాను, క్షమించండి. కొట్టిందిరా బావా. చూసావాక దెయ్యం దెయ్యం పట్టాను నొప్పుంటుందా? ఇది దొంగ దెయ్యం అక్క. అంకు 2 తగిలి చెప్తాం. దెయ్యమా? దిగి పారిపోతుంది. పారిపోకండి, దెబ్బలు తినాలంటే మీ ఒళ్ళు తేలిక అవుతుంది. పారిపోకండి, నా కోసం 2 దెబ్బలు తినండి. ఆయన కాపడా పెట్టాను. నాన్న కొట్టించొద్దు. నువ్వు ఇప్పుడు మీ నాన్న తాగొచ్చాడు. ఈ పాటి దెబ్బలు పడితేనే కానీ బుద్ధి రాదు. రోజు ఇంత కొంప గుల్ల కొట్టాక చెప్తాను. పర్వతాలు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కొట్టించొద్దు. కనబడుట లేదు. పాలకొల్లు గ్రామస్తులైన ఏమండి, కోపం కొద్దీ మిమ్మల్ని తిట్టానని అర్ధరాత్రి ఇల్లు వదిలిపోవడం మీకు న్యాయమా? మీ గురించి అన్నపానాలు మాని నేను అమ్మగారు, ఎవరో అమ్మగారు, ఎవరయ్యా నువ్వు? నీకేమన్నా చెవుడా చెత్వారమా?
కొండంత మనిషి ఇక్కడ కూర్చొని ఉండగా అమ్మగారు బొమ్మగారు అంటావేమయ్యా? అమ్మగారు ఏదో పనిలో ఉన్నట్టు అదిగో మళ్ళీ అమ్మగారు అంటాడు. అమ్మా, మీ అన్నదమ్ముడు లాంటి వాడిని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, సంకోచించక దయచేయండి. వచ్చేటప్పుడు ఆ కాల్చిన గరిట చీపురు కట్ట కూడా పట్టుకురండి. అవన్నీ ఎందుకయ్యా ఇప్పుడు నేను ఏమన్నాను? కూర్చోండి. బొమ్మగారట బొమ్మగారు. ఎవరు? అదేమిటండి దండం పెడుతున్నారు? ఏమండి వారు నాకు తెలియకుండా అప్పులు ఏమైనా చేశారా? అబ్బాబే మరి చాటుగా సిగరెట్లు ఏమైనా కాల్చారా? అబ్బాబే అది ఆయనకి కాదు, నా కోసం తెమ్మన్నాను. అయ్యయ్యో ఎంత మాట! మీకోసమా? అన్నగారు మీ ఆవిడ కూడా మీకు వాతన పెడుతుందా? ఇప్పుడు ఆవిడ ఊళ్ళో లేరేమిటి పాపం? అమ్మా, నేను వచ్చిన పని చెప్తాను. చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే ఆ గరిట నా మీద ప్రయోగించండి. అబ్బే, కానీ చెప్పేది శాంతం వినాలి. అలాగే. 1000 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి జరిపించమన్నారు. అలాగే ఒక్క నిజం చెప్పి మీలాంటి మంచి కుటుంబాన్ని చెడ్డ సంబంధం నుంచి కాపాడమన్నారు. ఎవరన్నారు? ఏమండి? ఎవరో అన్నారు, తమరు చెప్పండి బాబు. మీరు చూడబోయే పెళ్లి సంబంధం మంచిది కాదు. ఏ కుషావ్? ఏమండి ఏది ఆ ధర్మయ్య గారి సంబంధమేనండి? ఆ పిల్ల రాధకి ఒక ప్రియుడున్నాడు. వాడితో తోటల్లో దొడ్డుల్లో ఆటలు పాటలు. అబ్బబ్బబ్బబ్బబ్బ. అయితే కోడల పిల్లకి పాటా పద్యం కూడా వచ్చానమాట. మాకు మంచి కాలక్షేపం కదటే. మీరు నేను ఏం తప్పు మాట్లాడానండి? సరే సరే. ఏమండి మీరు చెప్పేది నిజం నమ్మడం ఎలాగా? ఏమే వీడెవడో ద్రోహి, వాళ్ళ మీద కసి కొద్దీ అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఆ ధర్మయ్యకి ఎప్పుడో మాట ఇచ్చేసాను. ఏమైనా సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? అది ఆలోచించకుండానే వచ్చానంటారా? ఆ ఊళ్ళోనే ఉంది రాజా లాంటి సంబంధం. అన్నా చెల్లెలు, 10,000 రూపాయల రొక్కం, ఒక ఇల్లు, 2 ఎకరముల భూమి, అంతా చెల్లెలు పేరు రాసేసి రంగ వెళ్ళిపోతున్నాడు. అలా చెప్పు. చూసావా, ఆ సంబంధం చెడగొట్టి ఇది కుదర్చడానికి వచ్చాడు. పెట్టు వాత వాడికి. ఏమండి ఎంత అన్నారు? 10,000 రూపాయల రొక్కం. పిల్లంటారా మహాలక్ష్మి. ఎలా ఉన్నా పర్వాలేదు. చూడండి, మనం ఈ ధర్మయ్య గారి సంబంధం వదిలేసి ఈ పిల్లని చూసి ఆ ముహూర్తానికి మనం తాంబూలాలు పుచ్చుకుందామని నా ఉద్దేశం. నా ఉద్దేశం అది కాదే. మనం నిజానిజాలు విచారించి అబ్బాయి ఊరు నుంచి రాగానే ఓహో నీ మాటే రైటు. శుభం. ఇకనే అయ్యగారు కూడా ఒప్పేసుకున్నారు. ఆదివారం బయలుదేరి వచ్చేయండి. అక్కడ ఏర్పాట్లన్నీ నా నెత్తి మీద పెట్టండి, నేను వస్తాను. అమ్మా మరి నా అలాగేనండి. అలాగే అయ్యయ్యో, మీరు చెప్పాలా? ఏమే నాకు ఈ కొత్త సంబంధం ఇష్టం లేదు. ఏమన్నారు? అటు అటు అటు. అమ్మా సుబ్బే, కమల ముస్తాబు తెమలిందా లేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది, త్వరగా తెమల్చండి. బాబా గిట్టయ్యా, ముడకలు కూడా చూసుకోకపోతే అయ్యో. బాబాయ్, ఆ పెళ్లివారు ఎవరో వారి మంచి చెడ్డలు ఏమిటో నేను బొత్తిగా ఎరగను. నువ్వేమో వాళ్ళని ఏకంగా తాంబూలానికే పిలిచావు. తాంబూలానికే కాదయ్యా, పెళ్లికే పిలుస్తాను. నీ ఇంట్లో నాకు ఆ స్వాతంత్రం ఉంది, నాకు ఆ అధికారం ఉంది. అబ్బే బాబాయ్, నేను చెప్పేది అది కాదు బాబాయ్. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నీ తాతగారు పోతూ పోతూ నీ చెల్లెలు పెళ్లి భారం నా నెత్తి మీద పెట్టాడు. మీకు ఏమన్నా తెలుసా? తెలుసా? ఊరికాను. అమ్మా సుబ్బే, కావాలి ముస్తావు తెమలిందా లేదా? అయిపోవచ్చింది. త్వరగా తెమల్చమను. అబ్బా సింగారం ఇంక సాలేవే, మరీ ఎక్కువైతే ఏమవుతుంది? వచ్చేవాడు పొరుక్కు తింటాడు. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ సరంజామా అంతా వచ్చిందో లేదో చూసుకోవయ్యా. ఓహో పారగలగారా? చూడు బాబాయ్, తొందరపడి మాట ఇవ్వద్దు. వేణు, నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే, వీధులోంచి పంపించేస్తాను. అది కాదు బాబాయ్, కమల తల్లిదండ్రులు లేని పిల్ల, తాతయ్య పువ్వుల్లో పెట్టి పెంచాడు. అవునయ్యా, కాబోయే మొగుడు కూడా అంతే, అలాంటి వాడే. పరమ సాధు, పిల్లకి ఆడబడుచులు పోరు లేదు. మామగారు వట్టి వెర్రి బాగలాడు. ఈ అత్తగారంట పరమ సక్కుబాయ్, నోట్లో నాలుగు లేదు. నీకు తెలుసా అని నా చెల్లెల్ని కష్టపెట్టకుండా దయతో చూడాలి. నాకు కావాల్సింది అంతే బాబాయ్. అంతేనా? నా నిజమే బాబు వేణు. ఓ తాతయ్య, రా తాతయ్య. మొత్తానికి చెల్లెలు పెళ్లి లక్షణంగా చేయిస్తున్నావు బాబు. స్వర్గంలో మీ తాత చాలా సంతోషిస్తాడు. దయచేయండి దయచేయండి. తాతయ్య, ధర్మేమో రాలేదా? అది సరే లేవయ్యా, నీ వంతు నువ్వు పిలిచావు. ఈవేళ ఎగేసినా రేపు పెళ్లికి వస్తారులే. రా రా రా. అడుగో వచ్చేసారు. అమ్మా సుబ్బి, పెళ్లి వారు వచ్చేసారు. అంతా సిద్ధం చేయండి. ఎంత దారుణం! తనని కాదన్నా నేను పగబెట్టి నీకు తెచ్చిన సంబంధాన్ని చెడగొడతాడా? నా కళ్ళ ఎదుటే ఆ సంబంధాన్ని తన ఇంటికి మళ్ళిస్తాడా? పైగా పేరంటాన్ని కూడా పిలుస్తాడా? తుచ్చుడు! మళ్ళీ కబురు చేసినా సరే నువ్వు మాత్రం వెళ్ళొద్దాం. కట్టించి పెళ్లి కూతురు తీసుకురండి. చూడండి, కట్నం విషయం ఖరారు చేసుకోకుండానే తాంబూలాలు ఇచ్చేసారు.
ఇప్పుడే నా కట్నం సంగతి అడిగి తేల్చుకోకపోతే ఇంటికి వెళ్ళగానే అట్లకాడ ఎర్రగా కాలేసి ఆవకాయ కారం రాసి 5 వాతలు పెట్టి 32 పళ్ళు రాలగొట్టి ఏమిటండి స్త్రీధనంగా మీరు ఇచ్చేది ఏమిటి అని. చూడండి, నాకు నా చెల్లెలు తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరు. నా స్వార్జితం 10,000 రూపాయల రొక్కం, మా తాత ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఇవన్నీ నా చెల్లెలకి స్త్రీధనంగా ఇస్తాను. రామచంద్ర, ఈ ఇల్లు కూడా ఇచ్చేసి మీరెక్కడ ఉంటారు అని. మేమంతా లేవటండి. చూడండి, ఆహాహాహాహా, ఇలాంటి సోదర ప్రేమ ఎక్కడా చూడలేదంటోందండి మా ఆవిడ. శుభం, అలాగే కానివ్వండి. ఇంత మటుకు అబ్బాయి గారిని చూడలేదు. వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా. అబ్బా, నేను చూడలేదటయా పోయి. ఆ మాటే నేను అడిగానండి, అబ్బాయి లేకుండా ఎలాగే అని. ఆ, అవునవునవునవును, అదే అదే, అబ్బాయికి సెలవు దొరకలేదట. ఏం చేస్తాం, అంతేగా. అయినా వాడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, దారుణమైన పితృభక్తి కలవాడు. నాన్నగారు, అమ్మ చూసేసారేనంటే చాలు, నేను చేసుకుంటాను. కుర్రగధవని నాకేం తెలుస్తుంది సెలక్షను. పైగా పొద్దున పోయి నేను ఏ రాత్రికో ఇల్లు చేరుకుంటాను. కలిసి కాపురం చేయవలసింది అత్తా కోడళ్ళు. ఎటువంటి విలువైన ముక్కలు. అయితే ఇవాళ పెళ్లి కొడుకుని చూడటం పడదన్నమాట. ఎంత మాట, తప్పకుండా మీరు వాడిని చూడొచ్చు. ఇదిగో చూడవా ఎంత సలక్షణంగా ఉన్నాడు. మా పెళ్లి కొడుకు, ఆయనకి సెలవు దొరకలేదట. ఫోటో చూ, నీకు నచ్చాడంటే. అన్నయ్య, నా మేలు కోరేవాడు, నీకు నచ్చితే చాలు. చెల్లె పదం. పత్రానాథే పతిమే కాదసంగృతే